ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, దీనివల్ల జరిగే మంచి చెడు ఏంటి, ఎందుకు ఉగాది రోజు ఉగాది పచ్చడి చేస్తున్నాం? ఈ ఉగాది రోజు ప్రతి ఇంట కనిపించేది ఉగాది పచ్చడి. మనం ఒకవేళ ఎవరింటికి పోయినట్టు ముందు పచ్చడి ఇచ్చేస్తారు. మనకు అప్పటికే చాలా తాగేసి ఉంటాం, ఒక రకంగా ఉంటుంది, అయినా తాగుతాం ఎవరింటికి పోయినా. ఈ పచ్చడి తయారు చేయడంలో అనేక అర్థాలు ఉన్నాయి. పచ్చడిలోని జీవితాలు అన్ని పాళ్ళు కలిసి ఉంటాయని చెబుతారు. తీపి, చేదు, కారం, వగురు, ఇలా అన్ని రకాలుగా ఉగాది పచ్చడిని చేస్తారు. ఇందులో మొత్తం 6 రుచులు ఉంటాయని చెబుతారు. ఈ షడ్రుచులు అంటారు చూసారా, ఈ షడ్రుచులు మన శరీరంలో ఏమవుతుంది, ఈరోజు ఉగాది పచ్చడి చేయడం వల్ల మనం సంవత్సరం అంతా రకరకాలైనటువంటి ఆహారం తిని ఉంటాం చూసారా, అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట స్టక్ అయ్యి ఉంటుంది. కొలెస్ట్రాల్ రూపంలో కానీ, లేదా బోన్లో కానీ, లేకపోతే రక్తంలో కానీ ఏదో రకంగా అది ఫిక్స్ అయి ఉంటుంది. ఈ షడ్రుచులతో కూడినటువంటి ఒక ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా క్లెన్స్ అవుతుంది, క్లీన్ అయ్యి అన్నీ కూడాను వ్యర్థంగా బయటికి వెళ్ళిపోయి మనం ఆరోగ్యవంతులుగా ఉంటామట. ప్రతి నరం, ప్రతి నాడి, ప్రతి శరీరంలో ప్రతి కణము కూడా కదులుతుందట ఈ ఉగాది పచ్చడి చాలా నక్కసిక పర్యంతం. ఇందులో తీపి కారం, పులుపు, వగరు, చేదు, కారం కలయికతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. మన జీవితంలో అన్ని రుచి చూడాలంటే ఈ ఉగాది పచ్చడి విశిష్టత. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు, ఇలా అన్ని జీవితంలో చూడాల్సిన వస్తుందని ఈ పచ్చడి ద్వారా మనం సంస్కృతి మనకు తెలియజేసే ఒక మహత్తరమైనటువంటి ఒక విషయం అన్నమాట ఇది. ఈ పచ్చడిలో కలిసే వేప పువ్వు చేదుకి గుర్తుగా, మామిడి ముక్కలు పులుపుకి గుర్తుగా, అరటిపండ్లు తీపికి గుర్తుగా ఇందులో జత చేస్తూ ఉంటాను. బెల్లాన్ని కూడా ఇందులో కలుపుతాం. వేసవి కాలంలో వేడి చేయకుండా పూర్తిగా తిన్నది జీర్ణం కావడానికి వీటిని ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తారని పెద్దల కాలం నుంచి దీన్ని పాటిస్తూ మనం వస్తున్నాం. పచ్చడితోనే ఈ పచ్చడి తినడం ద్వారా జీవితం అంటే అర్థమయ్యేలా పూర్వీకులు ఈ తరం వారికి చెప్పే ఒక మిగిలినటువంటి మనకు ఒక అవశేషం అని కూడా చెప్పవచ్చు. ఈ జనరేషన్ అంతా ఫాస్ట్ జనరేషన్ కదా, అలాంటిది ఒక మిగిలిందని ఒక అవశేషంగా చెప్పచ్చు. పచ్చడిలో మాదిరిగానే జీవితంలో షడ్రుచులు ఉంటాయి, వాటిని సంతోషంగా ఆస్వాదించాలని పెద్దలు ఉగాది నాడు నుండి మీరు ఉండాలని చెప్పారు. ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు, అనేక ఔషధ గుణాలు ఉంది ఇందులో. శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ రకమైనటువంటి రుచులు జీవితంలో అవసరమని కూడా చెప్పేలా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. సుఖాలను ఎంత ఆనందంగా స్వీకరిస్తామో కష్టాలను కూడా అదే మాదిరిగా ఆనందంగా తీసుకుంటే జీవితంలో ముందుకు సాగి అద్భుతమైనటువంటి జీవితంలో ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి షడ్రుచులు ఉన్నట్టుగానే మీ జీవితంలో కూడా షడ్రుచులతో కూడినటువంటి జీవితంగా బతకాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. విజయోస్తు.